వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తూర్పును ఉదయించాల్సినటువంటి సూర్యుడు పశ్చిమాన కానీ ఉత్తరాన కానీ ఏమైనా ఉదయిస్తున్నాడా? చంద్రుడు ఏమన్నా ఒక 2 కిలోమీటర్ల దగ్గరలోకి ఏమైనా వచ్చేసాడా? హిమాలయాల కింద నుంచి కొత్తగా ఏమైనా ఇప్పటివరకు ప్రపంచం చూడనటువంటి అద్భుతాలు బయటికి ఏమైనా వచ్చాయా? పాకిస్తాన్లో శక్తిపీఠాలన్నీ యాక్టివేట్ అయ్యి పాకిస్తాన్కి కాస్త బుద్ధి జ్ఞానం ఇలాంటివి ఏమన్నా వాళ్ళకి పెట్టాయా? అంటే ఈ వార్త చూసిన తర్వాత నా మైండ్లో ఇన్ని రకాల ఆలోచనలు తిరుగుతున్నాయండి. ఎందుకంటే 1947లో విభజన అయిపోయింది. విభజన తర్వాత వాళ్ళ చరిత్రలో, పాకిస్తాన్ చరిత్రలో, ఎందుకంటే మాకు ప్రత్యేక ముస్లిం దేశం కావాలి అని చెప్పి వెళ్ళిపోయారు కాబట్టి, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందూ, సిక్కు, జైన్ గుర్తింపుల్ని పూర్తిగా చెరిపేసింది పాకిస్తాన్. ఒక పేరు లేదు. కానీ ఒక కాలనీ ఏదో ఇంకా అక్కడ అలా ఉండిపోయింది. దానిలో కనీసం మనుషులు కూడా ఎవరు ఉండరు. దానికి కుషపురం అనేదో, కుషాపూర్ సంథింగ్ ఏదో ఒక పేరు పెట్టి ఉంచారు. రికగ్నైజ్డ్ అయితే దీన్ని ఏం చేయలేదు. ఇక సినిమాల్లో చూపించినట్టుగా హింగ్లాంజ్ దేవి ఆలయం అది ఒక్కటే అక్కడ మనకు ఉన్నటువంటిది. ఇక మిగతావన్నీ చూసినప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కావచ్చు, లేదంటే అవతల కావచ్చు, మొత్తం పేర్లన్నీ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పెట్టేసుకున్నారు. ఇప్పుడొచ్చి ఈ క్రమంగా చెరిపేసినటువంటి వీటన్నిటిని మళ్ళీ వాటిని వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. ఇదే చాలా ఆసక్తికర పరిణామంగా ఉంది. ముఖ్యంగా లాహోర్ నగరానికి సంబంధించి అనేక దశాబ్దాలుగా ఇస్లామిక్ పేర్లతో ఉన్న ప్రాంతాలకి ఇప్పుడు మళ్ళీ ముఖ్యంగా లాహోర్ నగరంలో దశాబ్దాలుగా, అంటే 1947 విభజన తర్వాత ఇస్లామిక్ పేర్లతో ఉన్నటువంటి ప్రాంతాలు వీటన్నిటిని మళ్ళీ పాత హిందూ, సిక్కు, జైన్ పేర్లు వీటన్నిటినీ కూడా పునరుద్ధరించడం, మళ్ళీ వాటికి అవే పేర్లు పెట్టడం అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రస్తుతం చాలా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఇది కాస్త వివాదాస్పదమే. ముఖ్యంగా చెప్పాలంటే ఒకప్పుడు బాబ్రీ మసీద్ చౌక్గా మారినటువంటి ప్రాంతం ఇప్పుడు మళ్ళీ దాన్ని జైన్ మందిర్ చౌక్గా మార్చారు. బాబ్రీ మసీద్ అని వచ్చింది అంటేనే భారతదేశంలో దాని మీద ఎంత గొడవ జరిగింది ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అలాంటిది పాకిస్తాన్లో బాబ్రీ మసీద్ చౌక్ అని పెట్టుకున్నటువంటి ఒక పేరు ఇప్పుడు దాన్ని తీసేసి అక్కడ జైన్ మందిర్గా మళ్ళీ మార్చేశారు. ఎందుకు ఈ మార్పు? దాదాపు కొన్ని నెలలుగా చారిత్రాత్మక గుర్తింపు పనులు, పునరుద్ధరణ ఇవన్నీ కూడా లాహోర్లో చాలా స్పీడ్గా జరుగుతున్నట్టున్నారు. ఎందుకంటే విభజనకి ముందున్నటువంటి పేర్లు తిరిగి అధికారికంగా అమలు చేయడం ద్వారా ఆ నగర చరిత్రని, లాహోర్ నగర చరిత్రని మళ్ళీ ప్రజల ముందుకు, అంటే ఏ ప్రజల ముందుకు తీసుకురావాలి, ఇది ఒక అనుమానం. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నం జరుగుతోంది. కానీ ఏ ప్రజల ముందుకి, పాకిస్తాన్ ప్రజల ముందుగా, లేదంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఏమైనా ఉందా అంటే ఎస్, ఇప్పటికే అనేక చోట్ల పేరు మార్పులు అమల్లోకి వచ్చేసాయి. ఏంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి పాయింట్. ఇస్లాంపుర ఇప్పుడు కృష్ణానగర్గా మార్చారు. రెహమాన్ గల్లీ తిరిగి రామ్ గల్లీ అయింది. సున్నత్ నగర్ ఇప్పుడు మళ్ళీ సంత్ నగర్ అని పాత పేరు వచ్చేసింది. అలాగే మౌలానా జఫర్ అలీ ఖాన్ చౌక్లో ఇప్పుడు లక్ష్మీ చౌక్ అని బోర్డులు కనిపిస్తున్నాయి. మరి ఒకవేళ ఇది అక్కడ నిజమే అయితే హైదరాబాద్ నడిబొడ్డున ఈ పాటికి అన్నీ అక్బరుద్దీన్ మళ్ళీ ఓ స్పీచ్ ఇచ్చేయాలిగా. కోనే లక్ష్మి, కోనే దుర్గా, కోనే కృష్ణ మాట్లాడాలిగా మళ్ళీ 15 నిమిషాలని. ఇవేం జరగకుండా పాకిస్తాన్లో అక్కడ అలా జరిగిపోతూ ఉంటే మరి ఎందుకని చెప్పి ఇక్కడ సైలెంట్గా ఉన్నారు? ఓకే, ఫైన్. అయితే ఇక్కడ దీన్ని ఇంకో కోణంలో చూడాలి. ఇవి కేవలం పేరు మార్పులుగా కాకుండా తన చరిత్రలో బహుళ సాంస్కృతిక మూలాలని తిరిగి అంగీకరిస్తోంది అని సంకేతాలుగానే భావించాల్సి వస్తుంది అంటున్నారు. బికాస్ ఈ చర్యల వెనకాల లాహోర్ అథారిటీ ఫర్ హెరిటేజ్ రివైవల్ పేరుతో ఒక భారీ ప్రాజెక్టు మీద పనిచేస్తోంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలో పంజాబ్ ముఖ్యమంత్రి మైరామ్ నవాజ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి అంటే ఇండియాలో పంజాబ్ కాదండి, పాకిస్తాన్లోనూ ఒక పంజాబ్ ఉంది, సింధ్ ప్రాంతం అంటారు. సో దానికి సంబంధించి దాదాపు 50 బిలియన్ పాకిస్తానీ రూపాయల వ్యయంతో, అంటే 5,000 కోట్ల రూపాయలు, దాంతో అమలవుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో భాగంగా పాత లాహోర్ గోడలు, చారిత్రక ద్వారాలు, సిక్కురాజు మహారాజా రంజిత్ సింగ్, చాలా యాదుంటుంది ఆ పేరాలకు కూడా, అప్పుడున్నటువంటి కట్టడాలు, చర్చిలు, ఆ వారసత్వ నిర్మాణాలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటిది చాలా క్లియర్ కట్గా ఒక్కటే పాయింట్: పాకిస్తాన్ ప్రస్తుతం చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
అంతర్జాతీయంగా పెట్టుబడులు ఆకర్షించాలంటే, విదేశీ పర్యాటకులను రప్పించాలి అంటే, ప్రపంచానికి మేము అతివాదులము, తీవ్రవాదులము కాదు, మేము ఒక మితవాద, సహనశీల దేశంగా కనిపించాల్సినటువంటి అవసరం ఉంది అని అక్కడ పాలకవర్గం భావన. ఎస్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనేమో తీవ్రవాద మూలాలు, తీవ్రవాద శిబిరాలు ఇవన్నీ పెడతారు. ఆపరేషన్ సింధూర్ లాంటివి పాకిస్తాన్ మీదకి వెళ్ళేదాకా తెచ్చుకుంటున్నారు. భారతదేశాన్ని, కాశ్మీర్ని ఎలాగైనా విడగొట్టడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఐక్యరాజ్య సమితిలో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. అలాగే పాకిస్తాన్లో ఆర్టిలరీ ఫ్యాక్టరీలు, అంటే ఆయుధాలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటాయో, మన దగ్గర అయితే డిఆర్డిఓలో రీసెర్చ్ జరుగుతుంది. మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కొన్ని ఉన్నాయి, ఆయుధాలు తయారవుతాయి అనేది తెలిసిందే. వాటికంటూ ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించి ప్రభుత్వమే నడిపిస్తుంటుంది. పాకిస్తాన్లో అలా కాదు. పాకిస్తాన్లో అదొక కుటీర పరిశ్రమ. మీరు విన్నది నిజమే, ఒక కుటీర పరిశ్రమ. కావాలంటే యూట్యూబ్కి వెళ్ళి చూడండి, పాకిస్తాన్లో ఎలా తయారు చేస్తారు, ఎక్కడ ఆయుధాలు తయారు చేస్తారని. చక్కగా ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని అదేదో అంటే పోలిస్తే తప్పే. నా బీడీ కార్మికుల మీద నాకు అత్యంత ప్రేమ ఉంది, ఆ గౌరవం కూడా ఉంది. ఎందుకంటే ఆ తునికాకు సేకరణలో ఏజెన్సీలో ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళాను కాబట్టి. సో వాళ్ళ ఇంట్లో కూర్చొని చక్కగా ఆకుల్ని బీడీల కింద ఎలా చుట్టి మళ్ళీ బయటికి పంపిస్తూ ఉంటారు, అలాగా వాళ్ళ ఇంట్లో కూర్చుని AK-47లు, పిస్టల్స్ ఇవన్నీ కూడా తయారు చేసి అక్కడికక్కడే, మళ్ళీ దూరంగా ఫైరింగ్ రేంజ్ ఏమి ఉండదు, ఆ కింద తయారు చేస్తాడు, పైన మేడ ఎక్కుతాడు, అవతల వైపు మైదానం ఉంటుంది, అక్కడ కాల్చి చూపుతాడు. ఇలా ఎన్నున్నాయో. సో ఇవన్నీ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టాలి అంటే ఇప్పుడు వీళ్ళు దీని మీద పెట్టమంటారా ఏంటి అని అంతర్జాతీయంగా ఉన్నటువంటి కంపెనీల వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సో ఇది కాకుండా ముఖ్యంగా ఇన్కమ్ పెంచుకోవాలి, హెరిటేజ్ టూరిజాన్ని అభివృద్ధి చేసి భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ, సిక్కు పర్యాటకులని ఆకర్షించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. లెట్ మీ గివ్ ఎ బ్రేక్ దేర్. భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ, సిక్కు పర్యాటకులని ఆకర్షించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్కి నాకు వీసా ఇచ్చేస్తారండి ఇల్లు వచ్చేయడానికి? వెళ్ళిన తర్వాత రాగలుగుతామంటారా? అనుమానం వస్తుంది మరి. ఎందుకంటే వీళ్ళది ప్రాజెక్ట్ బాగానే ఉంది చెప్పుకోవడానికి, కానీ లాస్ట్ టైం రైలు నడిపించారు కదా, వాజ్పేయి గారు అక్కడికి వెళ్ళి టీ దాకా కూడా వచ్చారు కదా. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రైల్లోనే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఉగ్రవాదులను పంపించి ఏం చేశారు అనేది అందరికీ తెలిసిందేగా. పార్లమెంట్ల మీద అటాక్ ఏం జరిగిందనేది తెలిసిందేగా. మరి ఎలాగా ఆకర్షిస్తారు? అండ్ మోరోవర్, ఈ యూరోప్ దేశాల కైండ్ ఆఫ్ చారిత్రక వారసత్వాన్ని ఆర్థిక వనరుగా మార్చుకోవాలని అనే ఆలోచన కూడా ఈ నిర్ణయాల వెనుక ఉంది అని చాలా కీలకంగా భావిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి నిర్ణయాలకి ఇందాక మనం అనుకున్నట్టు ఇలా ఎంట్రీ ఉంటుందా అన్న దగ్గరే ఒక ఎండ్ పడిపోయింది బేసిక్గా. పాకిస్తాన్లో ఉన్నటువంటి మత ఛాందస వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. భారత్ ముర్దాబాద్ అనేటువంటి మాట తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఇంకోటి ఏది రాదు, కశ్మీర్ హమారీ హే అనేటువంటి తప్ప ఇంకోటి ఏది రాదు అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళు కూడా ఆశ్చర్యంగా లేదు ఈ మార్పులు మీరు చేయండి, ఇబ్బంది ఏమీ లేదు అంటూ స్థానిక ప్రజలు కూడా అనధికారికంగా దశాబ్దాలుగా పాత పేర్లనే వాడుతున్నారు అన్న ఒక భావన కూడా ఉండడంతో ప్రభుత్వ నిర్ణయం అనేది పెద్ద వివాదంగా మారలేదు. సో పేర్ల మార్పు అనేది విజయవంతంగా అక్కడ పెట్టేశారు. సో ఇదే గనక లాహోర్లో విజయవంతం అయితే ఈ మొత్తం నమూనాని భవిష్యత్తులో సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ఈ ప్రావిన్సెస్ అలాగే ఇతర ప్రావిన్సెస్ వీటికి కూడా విస్తరించే ఆలోచన పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఒకవేళ ఇది జరిగి నిజంగానే పాజిటివ్గా, ఒరే బాబు భయవంచన బతుకుతున్నాం మనం ఎవడో ఒకరిని కొట్టడానికి వెళ్ళామంటే వాడు బలవంతుడయ్యి నెత్తి మీద ఒకటి వేసాడంటే మొత్తం అంతా పోతుంది. ఏదో ఉన్న దాంట్లో జాగ్రత్తగా బ్రతికితే చాలు మనకి, భవిష్యత్ తరాల కోసం బతికితే చాలు మనకి అని చెప్పి ప్రస్తుతం వాళ్ళు భావిస్తున్నారు నిజంగానే. సో దాంతోటే ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన. మతం లేదా రాజకీయాల పేరుతోటి చరిత్రను పూర్తిగా చెరిపేయడం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని దాదాపు ఇన్ని సంవత్సరాలకి తెలుసుకోగలిగింది పాకిస్తాన్. చివరికి సంస్కృతి, చరిత్ర, వారసత్వం ఇవే ఒక దేశానికి దీర్ఘకాలిక గుర్తింపుగా నిలుస్తాయనే సందేశాన్ని పాకిస్తాన్కి తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు, ఈ పరిణామాలు కూడా తెలియజేస్తున్నాయి ప్రపంచానికి. ముఖ్యంగా పెట్టుబడులు రావాలి, ఉపాధి కావాలి వాళ్ళకి. ఉపాధి అంటే ఇది మాత్రమే కాదు అనేటువంటి ఒక పాయింట్ని. మరి ఇంకా కొంతమంది ఉన్నారు కదా అతివాదులు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇది సక్సెస్ అయింది అంటే ఇప్పుడు ఏదైతే బలూచిస్తాన్ అని చెప్పి ప్రత్యేక బలూచిస్తాన్గా కావాలి అని చెప్పి పోరాడుతున్నారో
మొత్తం ఆ ఏరియా అంతా కూడా కలిసిపోతుంది. అయితే ఇంకొక అనుమానం కూడా వస్తోంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది కేవలం నా సందేహం మాత్రమే, పాకిస్తాన్ ఇంత తొందరగా ఇలా మారుతోంది అనేది ఓకే ఫైన్, కేవలం టూరిజాన్ని డెవలప్ చేయాలి అనేటువంటి ఒక పాయింట్. ఇంకో పక్కన బంగ్లాదేశ్ ఏం మాట్లాడుతుందో చూస్తున్నాం. వాళ్ళు అక్కడ మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత 17 కోట్ల మంది మీకు ఉన్నారు, 17 కోట్ల మంది ప్లస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఇది అని చెప్పని. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం జనాభాని పరిగణలోకి తీసుకుంటే ఎన్ని కోట్ల మంది ఉన్నారో లెక్కేసుకుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మళ్ళీ రేపొద్దున్న మొత్తం అన్నిటినీ యునైట్ చేసేయాలి అనేటువంటి ఆలోచన ఏమన్నా వస్తుందా, దాంట్లో భాగంగానే ఇవన్నీ ఏమైనా జరుగుతున్నాయా అన్నటువంటి అనుమానం అయితే ఒకటి కలుగుతోంది. నా అనుమానం వెనుక ఉన్న ఆ అర్థం ఏంటనేది మీకు తెలిసే ఉంటుంది. సో రెస్ట్ ఈజ్ యోర్స్. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.